హాయ్ అండి. ఈరోజు చికెన్ పికిల్ పెడుతున్నాను. మీకు ఫస్ట్ పార్ట్లో కొంత చూపించాను. వీడియో నాకు జాయింట్ చేయడం రాలేదు, అందుకని అలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మనం దాంట్లోకి మసాలా తయారు చేసుకుంటున్నామండి. పికిల్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ గసగసాలండి. గసగస అంటారు మామూలుగా, దాన్ని గసగసాలు చిన్న చిన్నగా ఉంటాయి కదండి, వాటిని లైట్గా వేయించి పక్కన పెట్టుకుని ఆరబెట్టుకోవాలండి. తర్వాత ఒక పావు కప్పులని, అంటే ఒక హాఫ్ కప్పు ధనియాలు తీసుకున్నాను 2 కేజీలకి. ఒక్కొక్క కేజీకి ఒక్కొక్క పావు కప్పు అండి. తర్వాత ఒక 20 దాకా లవంగాలు, ఒక 2-3 ఇంచుల దాల్చిన చెక్క తీసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ జాజికాయ అండి, అది జాపత్రి ఉంటే కూడా వేసుకోవచ్చు, నేను జాజికాయ ఉంటే వేస్తున్నాను. స్టార్పు ఒక 4 తీసుకున్నానండి. తర్వాత యాలకులు ఒక 8-9 దాకా తీసుకున్నాను. ఇది షాజీరా. ఇవన్నీ కలిపి లైట్గా ద్వారగా వేయించాలి. అరోమా బయటకు వచ్చే వరకు వేయించాలండి, ఎక్కువ అవసరం లేదు, మనకి మెత్తగా నలగటం కోసమే. మనం గసగసాలు నూరి పెట్టుకున్నాం కదండి, దాన్ని మిక్సీలో వేసి కొంచెం కాచి చల్లార్చిన వాటర్ కానీ లేదంటే ఆరో వాటర్ కానీ కలిపి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇది గసగసాల పేస్ట్. ఇది మనకి చికెన్ పికిల్ మనకి గ్రేవీ బాగా రావాలి, మంచిగా టేస్ట్గా ఉండాలంటే ఇది కంపల్సరీ అండి. తర్వాత ఒక పావు కేజీ కంటే ఎక్కువ ఆయిల్ తీసుకున్నాను నేను. తీసుకొని ఈ చికెన్ ఉడకబెట్టుకుని చికెన్ ముక్కల్ని దాంట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చాలామంది థిక్ బ్రౌన్ దాకా వచ్చేదాకా వేయిస్తారు, కాకపోతే అది కొన్ని రోజులకి బాగా ముక్క గట్టి పడిపోతుందండి, చాలా గట్టిగా అవుతుంది. అందుకని నేను కూడా ఒకసారి ఫస్ట్ అట్లా పెట్టేదాన్ని, బ్రౌన్ కలర్ వచ్చేవరకు. కానీ జస్ట్ దాంట్లో ఉండి తడిపోయే వరకే లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేయించి తీసి పక్కన పెట్టుకొని నేను ఇట్లానే పెడతానండి. ముక్క మనకి చాలా గట్టిగా అయిపోకుండా మంచిగా స్మూత్గా ఉంటుంది. కాబట్టి ఇది మీరు చూసుకోండి, చాలా బాగుంటుందండి చికెన్ పికిల్. పిల్లలకి హాస్టల్లో ఉన్నప్పుడు నాన్ వెజ్ అప్పుడు తినాలనుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. చేసి చూడండి ఒకసారి. ఇలా మనం లైట్ బ్రౌన్ వచ్చేవరకు తీసి వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఇట్లా మిగతాయి కూడా పెట్టుకోవాలి. కొంచెం కొంచెం వేయించుకున్నాను, వేయించి పక్కన పెట్టానండి. 2 కేజీస్ ముక్కలు కూడా మరీ పెద్దవి కొట్టకూడదు, చిన్న సైజు ముక్కలు కుట్టించుకోవాలి మనం షాప్లో. పెద్దవి ఎందుకంటే పెద్దవి మళ్ళీ చాలా రోజులు గట్టిపడింది అంటే అది నవలట కష్టం ఉంటుంది. చిన్న చిన్నవి బాగుంటాయండి, ఉప్పు కారం అన్నీ పట్టేసి. చూసారు కదా, ఇలా అన్నీ తీసి వేయించి పక్కన పెట్టుకోవాలి మనం. దీంట్లో మెయిన్ మసాలా అండి, గరం మసాలా ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్టు, గసగసాల పేస్ట్ వేసానండి. కొంతమంది జీడిపప్పు కూడా వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టము. వేగిన తర్వాత మిగిలిన ఆయిల్లో మనం ఒక కప్పు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. 2 కేజీలకి చికెన్కి ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. దానికి కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం కాదండి, దానికి చూసుకొని ఒకసారి మనకి ఎట్లా అయినా సెకండ్ టైం మనమైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది కొంచెం వేగిన తర్వాత గసగసాల పేస్ట్ వేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తడి అంటే చట్నీలో ఉండే తడి ఉంటుంది కదండి, తడి అంతా పోయే వరకు వేయించాలి, ఆయిల్ పైకి వచ్చే వరకు. చూసారు కదా, ఆయిల్ పైకి తేలడం మొదలుపెట్టింది. ఇప్పుడు 2 కలిసి కొంచెం బాగా వేగినాయండి. తర్వాత దీంట్లో మనము ఇప్పుడు ముక్కలకి కొంచెం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. 1 స్పూను పసుపు, 1 కప్పు ఉప్పు వేసి కలిపాను. కలిపి ఆ పేస్ట్లో ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అలా మనకి చేతి అట్లా అంటే కొంచెం బాగా మెత్తగా ఉడికిపోయినట్టుగా రావాలి. మనకి అట్లా వచ్చిన ముక్కలు లైట్గా వేయించిన ముక్కల్ని ఇప్పుడు మనం ఆ బాండీలో వేసి కలపాలండి, పేస్ట్లో వేసి. తర్వాత 1 కప్పు కారం తీసుకున్నాను, అది మన టేస్ట్ని బట్టి తీసుకోవచ్చండి, తక్కువ ఎక్కువైనా ఏం కాదు, తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. తర్వాత గరం మసాలా మనం పొడి చేసి పెట్టుకున్నదండి, వేయించి పొడి చేసి పెట్టుకున్న ఇంట్లోనే తయారు చేసిన గరం మసాలా. దాంట్లో మనం 1 చిన్న కప్పు దాకా లెమన్ జ్యూస్ తీసుకున్నానండి, నిమ్మరసము. అన్నీ కలిపి పెట్టేశానండి. ఒకరోజు అలా రాత్రి అంతా పెట్టి ఉంచి ఆయిల్ తక్కువైతే ఆయిల్ కూడా కలుపుకోవచ్చండి. తర్వాత నేనైతే కలపలేదు, ఆయిల్